గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, కొత్తగా మంత్రులయ్యేది వీళ్ళే అంటూ ఇవాళ నిన్న చాలా గాసిప్సే వస్తున్నాయి ఢిల్లీ నుంచి. జంజీ పోరాటానికి ఫలితం దక్కనుందా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. 2-3 రోజుల్లో అంటే జూన్ 28 ఆదివారం లేదా 29వ తేదీ సోమవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమంటూ కూడా తెలుస్తోంది. నిన్న అంటే జూన్ 25న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసి మంత్రివర్గ విస్తరణ తేదీలపై చర్చించినట్లుగా కూడా సమాచారం. జంజీ ఆశయాలకు అనుగుణంగా క్యాబినెట్కు కొత్త రక్తం ఎక్కించే పనిలో మోదీ, అమిత్ షాలు ఉన్నట్లు చెబుతున్నారు. క్యాబినెట్లోకి మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను విద్యాశాఖకు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో, జంజీ పేరుతో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర పెట్రోలియం శాఖ, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఇద్దరిని తప్పించే అవకాశం ఉందని కూడా ఢిల్లీ బోగట్ట. గతంలో కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్కు మళ్ళీ క్యాబినెట్ మంత్రిగా అవకాశం లభిస్తుందని, ఈ మంత్రివర్గ విస్తరణలో శివసేనకు ప్రాధాన్యం ఉంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కేంద్ర క్యాబినెట్ పదవి ఖాయమని కూడా అంటున్నారు. అలాగే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణం టీవీ సిరీస్లో శ్రీరాముడి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, ఉత్తరప్రదేశ్లోని మీరట్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నటువంటి అరుణ్ గోవిల్ కూడా ఈసారి కేంద్రంలో బెర్తు ఖాయమైందని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చురుకైన బలమైన క్యాడర్ ఉండి రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించినందుకు విష్ణుదత్ శర్మకు, అలాగే బీహార్ రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞుడైన సీనియర్ రాజకీయ నాయకుడు జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కేంద్రంలో కొత్తగా మంత్రులుగా పదవులు చేపడుతున్నారనే పేర్లలో వినిపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర రైల్వే శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుక్కుకు అవకాశం దక్కనుంది. ఈ నెల 11న మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణ గురి కావడంతో ఆమె స్థానంలో ఈ తరుణ్ చుగ్గు ఎన్నికయ్యారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రతాప్రావు జాదవ్ వద్దనున్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలు మార్చి ఆయన్ను ఆయుష్ మంత్రిగా కొనసాగించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ వద్దనున్న విద్యుత్ శాఖ నుంచి కూడా ఆయనకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. మొత్తంగా 1/2 డజను మంది సహాయ మంత్రులకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తప్పిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారనే సమాచారం మాత్రం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.